అయ్యా రావాల్సిన నడిపించుకుంటూ అయ్యా భాషలని అయ్యా సేవాకి చేసుకోవాలి మాకు అందరూ సహాయం చెప్తున్నా అయ్యా నీకు అయ్యా జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏ మనకి చెప్పుకుంటున్నా ఎప్పుడుగా అందరికీ సహాయం తెచ్చుకుంటుంది అని ఆత్మశాంతి పరిశుద్ధాత్మ చేతపడుతున్నాం అందరం ప్రభా వారికి వారి పక్కన సేవలు సహాయం తెచ్చుకున్నారు అయ్యా అంతరంగా ఏ రోజు జరిగేవా అయ్యా ఇంట్లో ఆలోచించి సజెస్ట్ సహాయం చెప్పిన ఆరాధన చేయడానికి సహాయం తెచ్చుకుంటున్నా అయ్యా నీకు నా ప్రభు క్రీస్తు నామంలో అందుకు మోషే భయపడుకుని యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరుగా నిలబడి చూడండి. యెహోవా కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి. చాలు. అది ఈరోజు మనం దేవుని వాక్యం జాగ్రత్త చదువుకుని ప్రభుని ఆరాధిస్తున్నాం. దేవుడు మనకి ఎన్నో ఇచ్చాడు. మీ లోకంలో అన్నీ కాదు, ఎన్నో ఇచ్చాడు. వాస్తవం ఇన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు కాదు, ఎన్నో ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. దేవుడు ఎన్ని ఇచ్చాడు మీకంటే ఇన్ని అంటారు ఉన్నారు. ఆ ఇన్ని చూస్తే ఏమి ఇచ్చాడు అంటారు. ఎన్నో ఇచ్చాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఆ అన్నింటిలో అన్నింటినీ కనుక మనం పరిస్తే, ఒక చిన్న పాప వాళ్ళ నాన్నగారు ఆ పాపకి ఎన్నో టాయ్స్ అంటే బొమ్మలు ఇచ్చాడు, చాలా బొమ్మలు ఇచ్చాడు. ఒకరోజు మేము వెళ్ళాము ఆ ఇంటికి. అయితే అసలు ఆ బొమ్మలు మేము వస్తున్నామని చెప్పేసి మా కుటుంబం వెళ్తున్నామని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వెళ్ళేసరికి ఆ మంచం మీద వాళ్ళ నాన్నగారు చేసిన బొమ్మలన్నీ పరిచినాము, మొత్తం పరిచినాం. మేము చూసాం ఏంటమ్మా ఇవంటే మా డాడీ నన్ను ప్రేమించి ఇన్ని ఇచ్చాడు. మా మమ్మల్ని ఇన్ని బొమ్మల అంటే ఆ పక్కన వాళ్ళ అమ్మగారు అంటారు ఇంకా ఉన్నాయి. మరి అవి పర్వాలేదంటే అవి పర్వకూడదు, అవి ఎవరు చూపెడతారు, ఈ పర్సనల్. అరే పరిచినయే ఇన్ని, ఇంకా పర్సనల్ ఎన్నో ఉన్నాయంట. మీ మమ్మీకి తెలియదు, మా మమ్మీకి తెలియవి కూడా ఉన్నాయంట. నాకు తెలియకుండా అప్పుడు తెలుస్తుంది, నాకు తెలియకుండా పెట్టావా అంటే అవును అవును మమ్మీ అట్లాంటి పర్సనల్ గిఫ్ట్ కూడా ఇచ్చాడు. చూసారు ఎన్ని గిఫ్ట్లు.
మరి ఈ లోకం తండ్రికి ఎంత ప్రేమ ఉంటే మన పరలోకం తండ్రి మన మీద ఎంత ప్రేమ ఉండదు. అసలు ఎన్ని చూంటాడు చెప్పండి, నిజంగా లెక్కేసుకుంటే ఎన్ని ఉంటాయి దేవుడు ఇచ్చినాయి, ఎన్ని చూంటాడు నిజంగా. అవన్నీ మనం కలుద్దాం పరిస్థితి ఒక్కొక్క దాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏం చేయాలనిపిస్తుంది, ఎంత ఆరాధన చేయాలనిపిస్తుంది. ఒకవేళ పరమ నేను అంటే పరిస్థితి మా భౌతిక లేదు, ఎందుకంటే ఏం చెప్పాను చెప్పడం ఒకటి చెప్పేది అసలు దాల్సిన పద్ధతి కాదు. అందుకని ప్రభు మనకు ఇచ్చిన వాటిలో అతి శ్రేష్టమైనది ఒకటి ముందు పెట్టాలన్నమాట. అదేంటంటే రక్షణ. చూస్తారు ఎంత గొప్ప రక్షణ నిజంగా. అందుకే మేము చదివిన వాక్య భాగాల్లో రక్షణ అంటారు కొంతమంది ఎందుకెళ్ళాము. ఈ బ్యాగ్ ఎవరు తీసుకొచ్చారంటే మా తాత. అదే ఒకసారి కోపం వచ్చినప్పుడు మనం ఎలా అంటామని తెలుసా, ఇది మీ తాత ఇచ్చాడు, మీ మొత్తాన్ని ఇచ్చాడు, ఎట్లా అంటాం కోపం. ఇప్పుడు నిజంగా మీకు రక్షణ ఇచ్చాడు కదా దేవుడు. ఈ రక్షణ ఎవరు ఇచ్చారు మీకు? రక్షణ ఎవరికో తెలుసా? మన ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా పేపర్లు వేశారు, పెద్ద హెడ్లైన్ ఉదయాన్నే పేపర్ వస్తుంది కదా, పేపర్ తీయగా వెంటనే హెడ్లైన్ ఇలా వచ్చింది. హెడ్లైన్ తెలంగాణ నీ అయ్యే జాగిరా. ఏంటి ఇట్లా వేశారు అనుకున్నాను. వెంటనే అన్నాను వాళ్ళు ఎక్కడి నుంచి స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే నేను డైరెక్ట్ ఎందుకు చెప్పానంటే డైరెక్ట్ మాటలో న్యూస్ వచ్చేస్తున్నాను స్టేట్ అంతా మాల్ రోడ్ పోయి. ఇవన్నీ నేను ఎందుకు వాడుకుంటున్నానంటే రక్షణ నిజంగా ఎవరు చెప్పండి, అది ఇండియా వాడుదా లేదంటే జపాన్ వాడుదా చైనా వాడుదా ఎవరిది కాదు, లేదా నీదా నాదా ఎవరిది కాదు. ఎవరు చెప్పండి, ఇది దేవుడు ఎంత స్పష్టంగా రక్షణ ఎంత స్పష్టంగా చెప్పాడు అని. ఇంకా మీ కన్ఫర్మేషన్ కోసం ఆయన ఆధీనం అంటే అది నా అండర్లో ఉంది, అది నాది అని కోసం అంటున్నాడు. అది నా దగ్గరే దొరుకుతుంది యోనాథంలో. అట్లాంటి రక్షణ కోసం మీరు ఏం చేయగలరు, దూరంగా అలా ఉంటే చాలు ఆ రక్షణ మీకు ఇచ్చేస్తారు. సైలెంట్గా ఉంటే చాలు రక్షణ ఇచ్చేస్తారు. చూసారా ఎంత గొప్ప రక్షణ. ఈ మాట చదివినప్పుడు ఈ విషయం బట్టి నాకైతే అనిపించింది ఆరాధన చేయాలనిపిస్తుంది. మొదటిగా నేను మీకు చెప్పబోయే పాయింట్ ఏంటంటే రక్షణ దేవుడిది, మనం ఆయన వారం. నేను చెప్పబోయే మొట్టమొదటి పాయింట్, అసలు రక్షణ మనకి ఇవ్వాలని ఆలోచించింది ఎవరు? ఈ ఆలోచన ఒకసారి అంటారు కదా, ఇక్కడ మందిరం కట్టాలని ఎవరికి వచ్చింది ఆలోచన, ఇట్లా అంటాను కదా. తర్వాత అసలు ఈ వస్తువు కొనాలని ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఎవరికి వచ్చింది మీకు నిజంగా ఆలోచన? అలాన్నప్పుడు నాకు అన్నప్పుడు అది ఎలా ఉందని చెప్పండి. ఇంట్లో అందరూ ఉన్నారు, కుటుంబ ప్రార్థన చేసుకోవాలి రోజు అని ఆలోచన ఎవరికి వచ్చింది? ఇంట్లో భార్యకు వచ్చిందంట. అప్పుడు ఆలోచన వచ్చినప్పుడు భార్య చాలా సంతోషం వేస్తారు కదా. అప్పుడు మనం అనుకున్నాం అసలు ప్రజలకు రక్షణ ఇవ్వాలి అనే ఆలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట చూడండి. ఆదికాండం 3:15 3:15 రాసి పెట్టాడు ఇక్కడ. చూసారా 15వ వచనంలో మనిషి పాపంలో పడిన తర్వాత దేవుడే మనిషి ఆ పాపంలో నుంచి వాళ్ళని రక్షించడానికి ఆది కాలంలోనే దేవుడు ఒక ప్రణాళిక తీశాడు. ఆదాము మొదల కోసం దేవుడు ఎటువంటి మార్గం సిద్ధపరిచాడు? ఒక రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. వాస్తవం చెప్పాలంటే మనం రక్షించబడాలి, ఖచ్చితంగా మనం రక్షణ పొందుకోవాలి. రక్షణ లేకపోతే ఈ లోపల ఏమున్నా ఉపయోగం లేదు అని మనకు రక్షణ ఇవ్వాలని అట్లా ఆలోచించింది ఎవరంటే ఈ రక్షణ అనే ఒక ప్లాన్, ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. అందుకే మన ప్రభుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆలోచన వచ్చింది సరే, ఆలోచన బాగానే ఉంది, రక్షణ మనకు రావాలి. రెండో పాయింట్, రక్షణ గురించి ఆలోచించింది దేవుడే. రక్షణ దేవుడికి ఎలా ఉందో చెప్తాను చూడండి. ఒకటి, రక్షణ గురించి ఆలోచించింది ఆయనే. రెండోది, అసలు రక్షణ సాధించాలిగా ఆలోచన వస్తే నాకు ఉంది ఒక మంచి ఈ ఎరుపాలలో కానీ అక్కడ కానీ ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్ కట్టాలి, లేదా 10 సెంట్ల స్థలం కొనాలని ఉంది, ఆలోచన వచ్చింది. మరి కొనాలిగా, ఉందా కెపాసిటీ? మరి నీకు చూడండి, అదే సరే ఆ కెపాసిటీ అంటే ఎట్లా కూడా దేవుడు ఇస్తాడు అనుకోండి, పక్క పెట్టడం. కానీ రక్షణ ఇవ్వాలి అనే ఆలోచన తెలియదు దేవుడు, మరి రక్షణ సాధించాలిగా.
ఒక 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఏం చేస్తే వస్తుంది? ఆన్సర్ చెప్పండి. 2 కోట్ల రూపాయల బిల్డింగ్ ఏం చేస్తే వస్తుంది? సింపుల్ ఆన్సర్ అంటే సార్ 2 కోట్లు ఉంటే వచ్చేస్తాయి. 2 కోట్లు ఉంటే వచ్చేస్తాయి. వెళ్తా ఫలానా షోరూంలో కారు చూసాం. వెళ్తా ఉన్నారు ఫ్యామిలీ. మీ బాబు ఆ కారు చూశాడు. ఆ కారు నాకు కావాలన్నాడు. అనగానే వచ్చిందా రాదా? ఆలోచన వచ్చింది, కారు కావాలని. వచ్చిందా రాదా? సాధించుకోవచ్చా లేదా? ఏమా సాధించుకోలేమా? ఏ విధంగా సాధించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చెప్పబడినది రక్షణ ఇవ్వాలి అనే ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చింది కాబట్టి మరి రక్షణను సాధించాలి. రక్షణను ఎవరు సాధించారు అంటే ఆశ్చర్యపోతాను ఈ విషయం చెప్పాలి. అది మామూలుగా వచ్చింది కాదు రక్షణ. అందుకని ఎఫ్ఎస్సి పత్రిక చూడండి ఒకసారి. ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం 8 చూస్తారు. అది ఎలా వస్తుందో చూడండి. మీరు విశ్వాసం చేత కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. చాలు. మన మంచి పనులు మనం రక్షించలేదమ్మా. ఇక రక్షణ సాధించింది ఎవరు తెలుసా? యేసు ప్రభు వారు సిలువ మీద ఏమయ్యాడు చెప్పండి? మీరు ఆలోచించండి, ఎలా వచ్చింది రక్షణ? రక్షణ సాధించింది ఎవరు తెలుసా? అది యేసుక్రీస్తు ప్రభువే సాధించారు. ఎంత చక్కగా సాధించారంటే మన పాపానికి రావాల్సిన ధర, ఆ పాపానికి రావాల్సిన ప్రతిఫలం, ఆ ధర ఎవరు చెల్లించారు? దేవుడు చెల్లించాడు. ఎక్కడ చెల్లించాడు? శిలువలో. ఆ విషయం తెలుసుకుంటే ప్రభా నిజంగా మాకు రక్షణ వాళ్ళని మీకు ఆశ ప్రభా, మీకు ఆలోచన వచ్చింది. ఎంత మంచి ఆలోచన. నాలాంటి పాపికి నేను ఎంత ఘోరమైన పాపనయ్యా. అందులో కొంతమంది మోగవారు ఉంటారు. మోగవారు ఎవరు తెలుసా? పశ్చాత్తాపడిన వారు. అయ్యా నన్ను క్షమించు, నేను పాపిని ప్రభా అని ఒక చిన్న మాట చెప్పలేని మోగదాను సంఘాల్లో. నిజం ఎంత మంచి దేవుడు అంటే అనుకున్నాడు. రక్షణ ఇవ్వాలి అనే ఆలోచన నీకు ఎలా వచ్చిందయ్యా? ఒక్కసారి ఆలోచించండి. అంటే మనం పాపలు కదమ్మా, అయోగ్యులు, అపాత్రం, ఏది లేవు, మనం యోగ్యత లేవు. అసలు నాకు తెలిసి మీరు ఆలోచించండి. ఎవరికన్నా మనం ఏదైనా చేయాలంటే ఆ వ్యక్తి గురించి కొంచెం ఆలోచిస్తాము. ఈ వ్యక్తికి ఇది చేయొచ్చా లేదా? అసలు మన గురించి దేవుడు ఆలోచించినప్పుడు అసలు నాకు ఇప్పుడు కూడా ఆచరణే నాలాంటి వాటికి అసలు రక్షణ ఇవ్వాలని ఆలోచన దేవుడికి ఎందుకు వచ్చిందో అది ఆశ్చర్యం చూడడం. అసలు నాలాంటి వ్యక్తికి రక్షణ ఇవ్వాలి అని ఆలోచన ప్రభుకి ఎలా వచ్చింది? అందుకేనమ్మా ఆయన బట్టి మనం ఎంతో ఆరాధించాలి. అసలు అంటమే కాదు, ఆలోచన రావడం కాదు, వచ్చిన ఆలోచన దేవుడు ఏం చెప్పండి? సిలువ మీద సాధించాడు రక్షణ. ఆయన సిలువ మీద ఆ పాపం కావాల్సినంతా కూడా ఆ సిలువ మీద క్రయం చెల్లించాడు. ఎంత క్రయం అంటే నిజంగా మనం సంపాదించలేని దాన్ని, బయట చెప్తూ అది మీ వల్ల కలిగింది కాదు, మీరు సంపాదించలేని దాన్ని దేవుడు ఎలా ఇచ్చాడు తెలుసా? ఉచితంగా ఇచ్చాడు మీకు. అది తెలుసుకుంటే ఎలా ఉంటుంది? సింపుల్ విషయాలే. ఆ దీంట్లో ఏమో ప్రత్యేకంగా అనుకుంటారు, కానీ రోజుగా ఆలోచిస్తే తట్టుకోలేము నిజంగా ఆరాధన. అమ్మో మీరు తల్లకిందులో తపస్సు చేయండి, అసలు మీరు ఏం చేసినా సాధించుకోలేరు. ఏంటి చెప్పండి? అది అస్సలు కాదమ్మా. అట్లాంటి రక్షణను దేవుడు ఆయన సంపాదించి ఆయన సాధించి మనకు ఎలా ఇచ్చాడు? ఉచితంగా ఇచ్చాడు. దీనిలో ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరం. దీనికి మనం ప్రభుని ఎంత ఆరాధించినా నాకు ఒక్క మాట సరిపోయింది. నా పట్ల ప్రభు పాపం నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇవ్వాలి అన్న ఆలోచన కలిగి నిజంగా ఆ రక్షణను సిలువల మీద సాధించి నాకు తెచ్చిపెట్టాడు. అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ రాకముందు ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసి ఉన్నప్పుడు కొన్ని పార్టీలు ఏమవుతుందంటే ఇచ్చేది మేమే తెచ్చేది మేము అని సిగ్నల్ వచ్చింది. విన్నారు పాట? పేపర్లో కూడా తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేము అని రకరకాలుగా ఉన్నారు. మన ఈ మధ్య ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రత్యేక హోదా కోసం చాలా మంది అనుకున్నప్పుడు మేమే ఇచ్చేది మేమే తెచ్చేది అట్లా అనుకున్నారు అన్నమాట. కానీ రక్షణ ఎవరు తెచ్చారు? దేవుడు. ఎంత గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఇస్తే తెలంగాణ ప్రతి సంవత్సరం ఒక తేదీని వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు. ఆ రోజు జెండాలు ఎగరేసి వాళ్ళంతా ఫంక్షన్ మనం తీసుకుంటారు. ఎందుకు ఆ ఫంక్షన్? ఎందుకు ఆనందం? ఎందుకు ఆ ఉత్సాహం? ఎందుకు ఆనందం, సంతోషం? చెప్పండి. ఆ రోజు మాకు తెలంగాణ వచ్చింది. అసలు
ఆనందం తెలుసా? ఏంటి ఆనందం? దేవుడు సిలువలో మన కొరకు రక్షణ తీసుకొచ్చాడు. రక్షణ ఇవాళ ఆలోచన ఆయనకు వచ్చింది, సాధించింది కూడా ఆయనే. ఇది రెండో పాయింట్. 2 పాయింట్లు అయింది ఇప్పటికి. 3వ పాయింట్ చూస్తే క్లియర్గా ఒక మాట కనపడతా ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడు 3వ పాయింట్ చాలా కీలకమైన విషయం, చాలా మంది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పిల్లలు కూడా కొంచెం అర్థం చేసుకోవడం ప్రయత్నించడం చాలా ఇంపార్టెంట్. ఇది అర్థం చేసుకోవడం ఎంత ధన్యులు అంత ధన్యులు. యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పాపముల గురించి, నీతిని గురించి, తీర్పుల గురించి లోకమును ఒప్పుకొన చేయను. ఇప్పుడు రక్షణ ఇవ్వాలనే ఆలోచన దేవుడి నుంచి వచ్చింది, రక్షణ సాధించింది కూడా దేవుడే. ఇప్పుడు ఆలోచన వచ్చింది, సాధించాడు దేవుడు. సాధించిన రక్షణ నువ్వు అనుభవించాలి, రక్షణను అనుభవించాలి. సంపాదించిన ఆస్తిని మనం అనుభవించాలి. కొంతమంది అంటారు ఏదైనా అనుభవించాలంటే ఏముండాలంట? పెట్టి పుట్టుండాలంట. ఇప్పుడు రక్షణను అనుభవించడం అందరికీ సాధ్యం కావట్లేదు ఈరోజు. రక్షణ అనుభవించడం అంటే ఏంటి? అవును, నేను రక్షణ పొందుకున్నాను అని నాకు ఎలా తెలుస్తుంది? రక్షణను నేను ఎలా ఎంజాయ్ చేస్తాను? రక్షణను నేను ఎలా సంతోషిస్తాను? నేను రక్షణ పొందుకున్న వ్యక్తిని కదా, అది నాకు ఎలా తెలుస్తుంది? రక్షణ నేను ఎలా అనుభవించాలని తెలుసా? అప్పుడు నేను చెప్తాను జాగ్రత్త. చాలా మంది తెలియదు అన్న విషయం. ఇది చెప్పడం కోసం కొన్ని మాటలు చెప్పాలి ముందుగా. రక్షణ నేను ఎలా అనుభవించానంటే, ఇప్పుడు ఒక స్వీట్ తినాలనిపించినావు నాకు. ఆ స్వీట్ హైదరాబాద్లో దొరుకుతుందని చెప్పారు ఎవరు. నేనైతే ఇక్కడ కూర్చొని అనుకున్నాను, డోలాసారి కూర్చొని నాకు పలానా స్వీట్ దొరుకుతుంది ఎవరు చెప్పారు. కానీ వాళ్ళు చెప్తున్న మాటలు బట్టి నాకు కూడా నాకు ఉంటే బాగుంది అనుకున్నాను. అనుకొని నిజంగా ఎవరు ఇస్తారు నాకు ఉన్నాను. కానీ రవికి ఏంటంటే వచ్చిన ఆలోచన ఏంటంటే తెలుసా, ఫాస్ట్గా స్వీట్ తీసుకురావాలి అంటే ఎవరికి? ఇప్పుడు రవికి వచ్చిన ఆలోచన స్వీట్ తీసుకురావాలి. నా ఆలోచన వచ్చిన రవి ఏం చేసినట్టు తెలుసా, నేను అక్కడికి వెళ్ళాను, నేను తీసుకురాని తెలిసి ఏం చేసినట్టు తెలిసి వెళ్ళి ఆ స్వీట్ని ప్రయాసపడి ఇక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళి ఆలోచన కాబట్టి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ స్వీట్ కొనుక్కొని నా దగ్గర తీసుకొచ్చాడు. ఇప్పుడు జాగ్రత్తగా అండి, అసలు స్వీట్ నాకైతే తినాలని అనిపిస్తుంది, కానీ నాకు ఆ యోగ్యత లేదు, ఆ యోగ్యత లేదు. అట్లాంటిది ఇప్పుడు రవికి వచ్చింది, వెళ్ళాడు, తీసుకొచ్చాడు, ఇప్పుడు నా ముందు పెట్టాడు. ముందు పెట్టిన ఆ రక్షణని 2-3 సంవత్సరాలు అడ్డా చూస్తున్నాడు. అడ్డెత్తున్నాడు. చూసేవాళ్ళందరూ ఏంటంటే ఫాస్ట్ గా రక్షణ వచ్చింది అనుకుంటారు. నాకు ఎక్కడ వచ్చింది ఎక్కడ వచ్చింది? నా ముందుకు వచ్చింది. అది అనుభవించడం అయిందా? ఎప్పుడైతే చెప్పండి అనుభవించడం? అది ఇంపార్టెంట్. జాగ్రత్త. రవి తీసుకొచ్చాడు, స్వీట్ ముందు పెట్టాడు. ఇప్పుడు నేను అనుభవించాలంటే తెలుసా, ఆ స్వీట్ నువ్వు తిను అనే ప్రేరేపణ నాకు రావాలి. నువ్వు తినని ప్రేరేపణ వచ్చినప్పుడు నాలో కదలిక వస్తే అప్పుడు వెంటనే చెయ్యి అక్కడికి వెళ్ళాలి. ఆ చెయ్యి తీసుకోవాలి, తీసుకొని నోట్లో పెట్టుకొని సఫరించాలి. అది మింగాలి. ఆ లోపల ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ని ఇప్పుడు చేయాలి. ఇంత జరగాలి ప్రాసెస్. జరగలు ఉదాహరణ చెప్పారంతే. అసలు వాస్తవం ఇప్పుడు యేసుప్రభు గారు ఆలోచన కలిగి రక్షణ సాధించి మన ముందు తీసుకొస్తే అది అనుభవించాలంటే ఎవరి ప్రమేయం ఉండాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ లేకుండా రక్షణ మనం అనుభవించలేము. మళ్ళీ రక్షణను అనుభవింపజేసిన వాడు ఎవరు తెలుసా? యేసుప్రభువే. ఎట్లాగో తెలుసా? యేసుప్రభు లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి వెళుతూ ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, నేను వెళ్ళడం మీకు ప్రయోజనం, నేను వెళ్ళిన తర్వాత వేరొక ఆదరణకర్త ఉత్తరవాది ఆయనే పరిశుద్ధాత్ముడు. తత్వంలో 3వ వ్యక్తి ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. ఆయన మీలోకి వస్తాడు. ఏం చేస్తాడు? వచ్చి నీ పశ్చాత్తాపం, పాపముల విషయంలో పశ్చాత్తాపం. ఇప్పుడు రక్షణ అనుభవించాలంటే మొట్టమొదటి ఆ వ్యక్తికి ఏం రావాలి? పశ్చాత్తాపం రావాలి. పశ్చాత్తాపం అంటే ఏంటమ్మా? మీలో కూడా కొంతమంది చూడండి, మీకు ఏదైనా వస్తువు దొరకకపోతే, పరీక్షల్లో మార్కులు రాకపోతే మీకు బాధ అనిపిస్తుంది. నాకంటే ఎక్కువగా అమ్మాయికి మార్కులు వచ్చేస్తే బాధ వస్తుంది. అది కష్టం మాకు కాదు. దానికోసం మీకు బాధపడదు. అసలు ఈ లోపల దేనికోసం బాధపడదు. మన పశ్చాత్తాపం, ఏడుపు, కన్నీళ్ళు ఎప్పుడు రావాలి తెలుసమ్మా? అది ఎప్పుడు రావాలంటే దీనికోసం రావాలి. ఏంటంటే ఆ రక్షణ పరిశుద్ధాత్ముడు బయట ఉండి ఏమంటాడు తెలుసా?
రక్షణ అక్కడ ఉంది, పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నాడు. ఉండి నా దగ్గరికి వచ్చి అంటాడు, నువ్వు పాపి కదా, నీ పాపాన్ని బాగా ప్రభు దగ్గర ఒప్పుకొని ఏం చేయాలి తెలుసా, పశ్చాత్తాపం నీ కోసం యేసుప్రభు శిలువ రక్షణ తీసుకొచ్చి సాధించి పెట్టాడు. అది బాగా ఒప్పుకు చేస్తాడు. ఎప్పుడైతే ఈ ప్రేరణ అందరం కలగనుకున్నాను నిజంగా, ఈరోజు నిజం చెప్పాలంటే ఇక్కడ కొంతమంది కలిగినాం, ఇక్కడ కొంతమందికి అది వచ్చింది. ప్రేరణ ఎంత పొరపాటు నిజంగా. నేను చదివిన వాక్యాలు అదే కనపడుతున్నాను. పాపాన్ని గుర్తింపు చేశాడు ఆశ్చర్యంగా. పరిశుద్ధాత్మ ద్వారా ఒక మనిషిని దేవుడి వైపు ఆకర్షించాడు. మీకు తెలుసా లేదు, రవి దేవుడు ఎలా ఆకర్షించబడ్డాడని, ఎలా ఆకర్షించబడ్డాడని వాళ్ళ అమ్మగారు అనుకుంటున్నారు. మేమేమైనా మాయమాటలు చెప్పామా? మా అబ్బాయిని మాయమాటలు చెప్పేసి అమ్మో జాగ్రత్త పొరపాటు పడ్డట్టే. అది ఇప్పుడు అది ఏ రోజు కూడా నేను మాయ చేయలేను, ఎందుకంటే అట్లా వాడు తెలిపోయాడు. ఇది మాట చెప్పాను నేను చెప్తాను కాదు, ఎవ్వరూ ఏం చేయలేదు. అట్లాంటిది మనం చెప్తే వింటారమ్మా అసలు? ఇది మీరు గమనించాల్సిన విషయం. ఎవరు వీళ్ళని ఆకర్షించింది అసలు నాకు తెలియకూడదు చెప్పడమా? మీరు ఇక్కడ కూర్చున్నారు అందరూ కూడా చూడండి, ఈ ప్రాంగణం ఉంది, లోపలికి మీరు వస్తున్నారు, కూర్చుంటున్నారు, అసలు ఎంత హంగామా ఎంత చక్కగా చేపిస్తూ ఉన్నాడు కల్చర్. ఎవరు అసలు వీళ్ళని? అదే ఇక్కడ విచిత్రమైన విషయం. అది ఏంటంటే అదేనమ్మా పరిశుద్ధాత్మ యొక్క ప్రభావం అంటే. ఇది చాలా మందికి అర్థం కాదు, చెప్పినా అర్థం చేస్తుంది, ఎంత చెప్పినా. కానీ అర్థమయ్యే మనకు అర్థం అవుతుంది ఖచ్చితంగా. పరిశుద్ధాత్మ దేవుడు మన దేవుని వైపు ఆకర్షించి అది వాడు చూడు, యేసు వైపు చూడు, ఏమవుతుంది, ఆయన తీసుకొచ్చిన రక్షణ నీ హృదయంలోకి చేస్తుంది అని ప్రభు వైపు తిప్పాడు. అందుకే మీరు చూడండి, అసలు ఒక చిన్న వచనం చదివిస్తాను. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇది ఒకసారి మీరు చూస్తే 3వ అధ్యాయం 3వ వచనం నుంచి మోసపోయిన వారు అసూయను కాలం గడుచు అసభ్యులమైన విపరీతములు దేశించుకుంటూ కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయలు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియములుగా కాక తన కనికరము చొప్పుని పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయడం ద్వారాను మనం రక్షించను. అది చూసారా, మీ పాపాన్ని మీకు గుర్తింపజేసి మిమ్మల్ని పశ్చాత్తాపం నడిపించి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మీరు దేవుడి వైపు ఆకర్షించబడి ఆ రక్షణను అనుభవించేటట్టుగా చేశాడు దేవుడు. ఆ రక్షణను మనం ఏం చేస్తాం చెప్పండి, అనుభవిస్తున్నాం అంటే ఆ ఫీలింగ్ మనకు వచ్చేసింది. అంటే ఇప్పుడు 3 విషయాలు తెలియదు మీకు. ఒకటి, రక్షణ గురించి ఆలోచించింది ఎవరు? రక్షణను సాధించింది ఎవరు? రక్షణను అనుభవింపజేసింది ఎవరు? అది నువ్వు కాదు, దేవుడే చేశాడు. అది కూడా ఎంత ఆశ్చర్యం చూడండి విషయం. అట్లాంటి రక్షణ పొందుకోవడానికి, అట్లాంటి రక్షణ నేను కలిగి ఉండడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు 3 అయిపోయింది మైండ్, జాగ్రత్తగా విన్నాం. 4వ పాయింట్ కదా, ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా. రెండు తెలుసా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఈ పాయింట్ నాకు భలే చాలా ఇష్టం. పాయింట్ దాకా మనం నడిపిస్తాను బాగా చేసి. అందుకే ఈ మధ్యకాలంలో అసలు రక్షణలో బయటకు వెళ్ళిపోతామేమో అన్న బాధలు వచ్చినాయేమో. ఒకసారి మన బాధలు, మన ప్రయాసాలు, మన శ్రమలు చూస్తుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా రక్షణను పోగొట్టుకోకుండా రక్షణలో నిలబడటానికి దేవుడు మనకు ఎంత సహాయపడతాడు. రక్షణలో మనం నిలబడడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. సరే, లేదంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఏ రోజు ఎప్పుడో మనం ప్రభుని చేయకపోవడం దూరం అయిపోవడం, అన్ని పొరపాట్లు చేసాం. కాబట్టి మీరు ఆలోచించుకోవాలి. నేను మీరు ఎవరి వాళ్ళు ఆలోచించుకుంటే అసలు రక్షణలో నిలిచి ఉండటానికి మనం నీతి మంతులు 7 మార్లు పడినా తిరిగి లేపుతాడు. ఎవరు ఇన్నిసార్లు లేపాడు? నాకైతే ఎంత సంతోషం అంటే, ఏంటి ప్రభావ 3 సార్లు పడిన తర్వాత మీరు కూడా చెప్పండి, ఒక వస్తువుని ఎన్నిసార్లు బాగేపిస్తారు సుమారుగా? మీ దగ్గర ఒక వస్తువు ఉంది, ఎన్నిసార్లు బాగేపిస్తావు? లిమిట్ ఉంటుందా లేదా రచన? లిమిట్. ఎన్నిసార్లు పడినా లేపుతాడు ఎవరన్నా మనకు ఇచ్చిన వాగ్దానం?
ఎన్నిసార్లు పడినా మళ్ళా తిరిగి వెళ్తాను చూడండి. అసలు అందుకే నేను అన్నాను, ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే కేవలం నాకు ఇచ్చిన రక్షణ ఎక్కడికి వెళ్ళదు, ఆ రక్షణ నా దగ్గరే ఉంది. ఈ క్రెడిట్ ఎవరికి తెలుసా? 5వ పాయింట్, ఇదే చెప్పబోయే పాయింట్. 5వ పాయింట్ కూడా చూడండి. రక్షణ ఎవరికి చెందుతుందంటే దేవుడికే చెందుతాం. కాబట్టి చదవండి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనం. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభువా, రక్షించిన నేను కోరిన వారు ఎవరైనా మాట్లాడారు ప్రభావ. అటువంటి గొప్ప రక్షణను మీరు మాకు ఇచ్చేదాన్ని
చక్కగా ఆయా ప్రతి విషయంలో తోడ్పడుతున్న విధానాన్ని బట్టి కూడా నేను ఎంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మైపరుచుకుంటూ కీర్తిస్తూ కొనియాడుతూ ప్రభావ ఇదిగో మీకు మధ్యాహ్న సమయంలో మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనలు మా ప్రభుత్వం రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పిల్లలు కూడా ఉన్నారు. ఉద్దేశం పెడుతున్నారు. సంతరిస్తారు పిల్లలు. నెక్స్ట్ చిన్న ప్రాబ్లం అనమాట. పిల్లలు ఏం చేయాలంటే మీరు వచ్చి మీరు రోజు ఎలా ప్రార్థన చేసుకుంటున్నారు, ఎలా వాక్యం చదువుతున్నారు, వాక్యాలు చెప్పకూడదు. అసలు మీ లైఫ్ షెడ్యూల్ ఎలా పరిచయం చేయకుండా కీర్తన స్థుతి తర్వాత మామూలు జనరల్గా ఈ ఇంటి దగ్గర చిన్న షూ పెట్టుకున్నాం. ఇంటి దగ్గర ఎన్నో షూ నిర్దేశపడం. తర్వాత జెస్సిక యోషిక నేను చేయాల్సిన పని నుంచొని ఫస్ట్ మీ పేరు చెప్పాలి. మీ పేరు చెప్పి ఏం చెప్పాలంటే నేను రోజు ఇంటి దగ్గర ఈ సమయంలో ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ వాక్యం చదువుకుంటున్నాను. అంతే. ఏ వాక్యం చదువుకుంటే నేను అడగను. నేను ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ వాక్యం చదువుకుంటున్నాను అనే విషయం చెప్పాలి. నిజంగా చెప్పాలి. అట్లా ఫస్ట్ శ్రవణ మిగతా చూస్తారు చిన్న టెన్షన్ పడకుండా బైక్ ఉందన్నమాట. స్టూడెంట్స్ అయిపోతుంది సింపుల్. ఆ తర్వాత మనం ఎగ్జామ్ చేస్తాం. సామెతలు 28వ అధ్యాయం చదువుతున్నాను. ప్రతిరోజు కూడా ఏ సమయంలో నువ్వు ప్రార్థన చేసుకుంటావు, ఆ సమయము ఏ వాక్యం చదువుతున్నా చెప్పి సరిపోతుంది. ఆ వాక్యం చెప్పక్కర్లేదు. ఉదయం 5:40 నుంచి 6:30 వరకు ప్రేయర్ చేసుకుంటాను. మార్నింగ్ 5:40 నుంచి 6:30 వరకు ప్రార్థన చేసుకుంటాను. మళ్ళీ సాయంత్రం 6 నుంచి 6:30 వరకు ప్రేయర్ చేసుకుంటాను. మళ్ళీ పడుకునే ముందు ఒక 5 minutes చేసుకుంటాను. ఈవినింగ్ ప్రార్థన చేసుకుంటే పడుకోవడం ముందు ప్రార్థన చేసుకుంటాం. అంటే జస్ట్ మనం కౌంట్ చేస్తే 3 times 10 నిమిషాలే సరే 3 times ప్రార్థన చేసుకుంటాం. శ్రవంతి ఎలా వాక్యం ఎలా చదువుకుంటాం? మార్నింగ్ మార్నింగ్ ఏం చదువుకుంటాం? మార్నింగ్ సాంగ్, ఈవినింగ్ జస్ట్ సాంగ్. అది తన షెడ్యూల్. మా పేరెంట్స్ కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. తను అలా చేస్తున్నట్టు మీరు గమనిస్తున్నారు. అందరూ చేయండి. ఇక కూర్చోండి. నెక్స్ట్ కీర్తన తెలుసుకోవడానికి ఛాన్స్ లేదు. నిర్దేశం మీరు చక్కగా కుదురుగా కూర్చొని అడిగా ఉండాలి. నిర్దేశం ఎవరో ఒకళ్ళు ఇద్దరు అటు తిరుగుతున్నప్పుడు నాకేంటంటే మనం అడగాలి. మీ విషయం నిద్రపోతున్నాను నన్ను లేదు జస్ట్ తీసుకెళ్ళి రౌండ్ వేసాను అటు ఇటు. రౌండ్ వేస్తాను అడగాలనుకున్నాను. అసలు థాట్ వచ్చేస్తాను. చెప్పాము. మార్నింగ్ 7 to 7:30 చేసుకుంటాము. నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుతున్నాను. నైట్ ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాను. ఫ్యామిలీ కీర్తన షెడ్యూల్ ఏంటంటే చూస్తారు మనం మార్నింగ్ 7 to 7:30 చేసుకుంటుందంటే అప్పుడే వాక్యం చదువుకుంటాం. అంటే నాకు తెలిసి 7 to 7:30 ఒకసారి ఆలోచించుకుంటుంది. లేదా మీరు టైం సరిపోతుంది లేదో 7 to 7:30 వాక్యం చదువుకుంటుంది, ప్రార్థన చేసుకుంటాం. అది సఫిషియెంట్ సరిపోతుంది. ఒకసారి ఆలోచించాలి. పిల్లలు డిఫెన్స్ కూడా చెబుతాం. ఈవినింగ్ ఫ్యామిలీ దగ్గర కూర్చుంటుంది అంతే. తర్వాత శృతి మాధుర్య చెప్తుంది. వాసు వెయిట్ చేసుకుంటున్నాం. దీంతో పాటు సరిపోతుంది. మాధుర్య చెప్తుంది. నేను మార్నింగ్ 6:30 to 7 ప్రేయర్ చేసుకుంటాను. ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ 6 to 6:30 అంతేనా? 6:30 to 7. 6:30 to 7 అంటే ఇది అయిపోతాను అలా చదువుతున్నాం. ప్రశాంతి
ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవడం కోసం. తర్వాత ప్రియా మార్నింగ్ ఈవినింగ్ దినోష్ టైం పెట్టుకోమా రోజు టైం పెట్టుకొని ఈసారి కరెక్ట్ టైం చెప్పాలి కరెక్ట్గా ఫస్ట్ చెప్తావా అది టైం మెయింటైన్స్ ఏంటంటే ఎనోష్ చేసుకుంటాం ఎందుకంటే వీటిని బట్టి కూడా మార్క్స్ ఉంటాయి మా పిల్లలు ఎందుకంటే ఇప్పుడు డిసిప్లిన్లో ఫస్ట్లో ఉండాలి ఫార్వర్డ్ రియా రేఖ వాళ్ళు కాంపిటీషన్ జరుగుతుంది దగ్గరలోనే రియా రేఖ ఇద్దరికి కాంపిటీషన్ అన్నమాట మిగతా వాళ్ళని అనుకోవడం రాదు దాంట్లో భాగంగా వాకింగ్ ఎవరు చదువుతున్నారు దానికి ఎనోష్ ఏంటంటే చెప్పాడు చేసుకుంటే ఎప్పుడు చేసుకుంటాడంట ఈవినింగ్ కానీ నైట్ టైం అట్లా కాకుండా టైం పెట్టుకోవాలి ఇంగ్లీష్లో ఆ డిసిప్లిన్లో క్రమశిక్షణ ఇంపార్టెంట్ అన్నమాట. ఒక ఆమెను అడిగాము అన్నమాట అడిగితే మీరు ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారు అప్పుడే నేను టిఫిన్ ఎప్పుడు చేస్తారా అంటే భోజనం ఎప్పుడు చేస్తారు ఒక ఉదయం 11 గంటలు చేస్తానంట టిఫిన్ ఉదయం 11 గంటలు టిఫిన్ చేస్తానంట మధ్యాహ్నం భోజనం 4 గంటలు చేస్తానంట రాత్రి భోజనం 11 గంటలకు చేస్తాను నిజంగా చెప్పండి ఆరోగ్యం ఉంటుందా అదేంటి తింటుంది కదా టిఫిన్ చేస్తుంది భోజనాలు చేస్తుంది ఎందుకు ఆరోగ్యం ఉండదు అది సంగతి అక్కడ ఆరోగ్యం పోతాము రాత్రి 11 గంటలకు తింటుందంటే ఏంటో ప్రాబ్లం అవ్వదు అలాగే ప్రార్థన చేసుకుంటున్నాం కానీ ఎప్పుడు చేసుకోండి సరైన సమయంలో చేసుకుంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఇట్లా మాధుర్యం తర్వాత జెస్సికా జోష్గా చెప్పిన తర్వాత జెస్సికా చెప్తున్నా స్కూల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తాను మళ్ళీ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్లో ప్రార్థన చేస్తాను మార్నింగ్ అయితే 7:30 to 8:10 9:20 అప్పుడు చేస్తాను సంతోషంగా చేస్తున్నాం వాళ్ళకి అందుకే మన సాక్ష్యం కూడా ఈ వీక్ కూడా మనకు చూసారు లేదు మాధుర్యం మన అది కృతజ్ఞత సాక్షి ఎలా చెప్పి చూసారు కదా విన్నాను మీరు చాలా స్పష్టంగా చెప్పారు మీ సాహస బిల్డప్ అంటారు మెయిన్ బిల్డప్ చక్కగా బాగా ప్రారంభిస్తున్నారు తర్వాత యోషిత నేను రోజు 15 minutes ప్రేయర్ చేసుకుంటున్నాను. లాస్ట్ 3 days నుంచి ఫ్యామిలీ ప్రేయర్ కూడా చేస్తున్నాను. 15 minutes టైం లేదు ఏ టైం తీసుకుంటాం ఏ టైం మొత్తం 15 minutes బస్సు మాకు అవుతుంది టైం పెట్టుకోవాలి టైం చెప్పేటట్టు చూస్తాం తర్వాత జెస్సికా
చూసారు మా పిల్లలు ఇక్కడ నా దగ్గరకు వచ్చే పిల్లలు వాళ్ళ ప్రేయర్ లెక్క ఎలా ఉన్నాయి మీ ముందే అందరం ముందు పెట్టాము. ఉన్న పరిస్థితుల్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు చెప్పండి? ఇప్పుడు వరకు చెప్పిన వాళ్ళలో ఫస్ట్ ఎవరు తెలియదా? మామూలుగా ఫస్ట్ ర్యాంక్ మీరే విన్నారు కదా, మేము కదా. సెకండ్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? శ్రవంతి. థర్డ్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? వీళ్ళు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు. చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇస్తారు? చిన్నపిల్లలు ఎవరంటే రియా, నేహ, ధనుష్, శృతి, నిర్దేశ్, జెసిక, వీళ్ళలో చూసావా ఎమోషన్? అసలు ఈ ప్రోగ్రామ్ నీకోసం పెట్టించాను. అంటే చూడండి ఒకసారి ఆలోచించండి. అసలు వాస్తవం చెప్పాలంటే మంచిగా యాక్టివ్గా ఉంటాడు ఎమోషన్. ఇందాక మా ప్రేయర్లో కూడా సుశీల పంట వల్ల ఆశలు కూడా కరెక్ట్గా అలా ఉండేదానికి ఆశలు చూసి అనుకున్నారు. ఎన్నోష్ అనుకున్నారు అందరూ. ఆశలు చూసి అందరూ చాలా యాక్టివ్గా ఉంటాడు. ఎన్నోష్ కూడా చక్కగా నేను అనుకుంటాను. చూసామమ్మా ఎన్నోష్ యాక్టివ్గా ఉంటావు కాబట్టి నువ్వు ప్రాంతం తప్పకుండా టైం మెయింటైన్ చేయి తప్పకుండా రోజు. దీంట్లో ఫస్ట్ టాప్ రావాలి, ర్యాంక్ ఫస్ట్. ఎందుకంటే ఫార్వర్డ్ అవుతుంది కాబట్టి తిరిగి చివరికి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడింట్లో ఉంటాడు ఎన్నోష్. మన దీంట్లో కూడా మనం తగ్గిపోతున్నట్టు భయం అన్నమాట. అది ఇట్లాగా మనం ప్రేర్ లైఫ్ చూసినప్పుడు ఇంకా మీరు మళ్ళీ ఇట్లాగే చెప్పిస్తూ ఉంటారు పిల్లలు. చక్కగా స్పష్టంగా నుంచొని నా పేరు ఇది, రోజు నేను ఇలా ప్రార్థన చేసుకుంటున్నాను, ఇది మా మమ్మీ వాళ్ళు. ఇంకా నేను ఒక మాట కూడా అడుగుతూ ఉంటాను. అసలు అట్లా నేను మా పేరెంట్స్ చెప్పిన మాట నిజంగా వింటున్నాను మాట చెప్తా ఉంటాను. అది మీ ముందుగా చెప్తామని అడుగుతున్నాను. జాగ్రత్త మీరు చక్కగా మీరు నుంచి మీ పేరెంట్స్ మాట చర్చిలో చక్కగా ఉండాలి. నెక్స్ట్ మళ్ళా కలుసుకుంటాం, మళ్ళా చూడాలి అందరం. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళని చెప్పండి. ఈ వీక్లో ప్రభు చేసిన కార్యాలయాల సాక్ష్యం చెప్తారంటే చెప్పండి. సరే, ఈ సమయంలో ఎన్నో సూచనలు ఆలోచిస్తాను. అందరూ కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఒకసారి ట్యాబ్లెట్స్ తీసుకొని నేను స్టార్ట్ అంటాను, అప్పుడు స్టార్ట్ చేయాలి. ఒకసారి చేసి చూపించు. స్టార్ట్ చేశాను. డిస్కషన్ చేసుకుని రాస్తాం, రాస్తాం చూసుకోండి. పిఎన్ పడింది సార్, లాస్ట్ పెట్టి పిఎన్ పడింది కదా, అది ప్రింటింగ్ మిస్టేక్ అప్పుడు అది లేదు. పక్క వచ్చి పిఎన్ పడింది లాస్ట్, అది లేదు కొట్టేసుకుంది పి. కావాలా
ఆయన ఇప్పటివరకు 2 సమయాలు 1 నుంచి 12 చదివారు. మిగతా వాళ్ళందరూ కూడా మళ్ళీ సేమ్ జూలై నెక్స్ట్ మంత్ 2nd వీక్కి ఇంకా 12 చదివారు. 13 నుంచి 24 వరకు మిగతా 12 కూడా చదివారు. ప్రార్థన చేసుకుంటాం. అందరూ తీసుకొని ఆపరేషన్ తీసుకున్న వాళ్ళని కూడా ప్రభు వాళ్ళకి సిద్ధంగా ఉన్నాను. ఇంకెవరైతే ఆపరేషన్ తీసుకోలేదో వాళ్ళంతా కూడా ప్రార్థన చేసుకొని దేవుడు చిత్రం అయితే ఆపరేషన్లో మరి బలవాహంలో మీటింగ్స్ 3 రోజులు ఆ మీటింగ్స్లో మీరు ఆపరేషన్ తీసుకోవచ్చు. తప్పకుండా తీసుకోవాల్సిన వాళ్ళు ఒకవేళ ప్రభుత్వం చేస్తే తప్పకుండా ప్రార్థన సిద్ధంగా ప్రార్థన చేసుకున్నాం. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభావం పొందిని ప్రభావం చేస్తున్న ఒకరికి ఎత్తుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకైన ఆశ్చర్యం నన్ను జ్ఞాపకం చేసుకోవాలి దీన్ని చేయడం చెప్పడం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం ఆయన పరిశుద్ధ తండ్రి యోగ తీసుకునే బిడ్డలందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మరి మీతో సహవాసం లేకుండా ఆయన మీ ఒట్టులో చేయడం కదా మరి దాని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. ఈ సహవాసం గురించిన క్రమాన్ని పెట్టుకోవడం తెలుసుకుంటున్నాను. ఏదో భక్తి చేసేవాళ్ళు కాకుండా ఒక క్రమంగా క్రమశిక్షణతో చేసే భక్తిని కలిగి ఉండాలని మేము మాకు ఇచ్చిన క్రమాలు పెట్టుకోవడం తెలుసుకుంటున్నాను. ఎవరెవరైతే ఇక్కడ చక్కగా ఫాలో అవుతున్నారు వాళ్ళందరూ బట్టి తెలుసుకుంటున్నారు. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఫాలో అప్ చేసి చక్కగా హృదయపూర్వకంగా మీ పనులు చేయవేసి కోరుకున్నాను గురించండి. ఇది మీ శరీరము మా కోసం సిలువలో మీరు మరణించాలి. అది గొప్ప ఆయన తండ్రి మా కొరకు మీరు పడిన అవమానాలు నిందలు శ్రమలు చాలా ఉంది ప్రభు. ఆయన ఈ రొట్టె తెచ్చుతున్నప్పుడు ఆ విషయాన్ని తలంచుకోవడానికి అంతేకాదు సేమ్ ఈ లోపల ఉన్న మాకు కూడా అటువంటి శ్రమలు వస్తాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మీ హస్తం కుడి హస్తం చూపించడం మీ దగ్గర పెట్టుకోవచ్చు. సమర్పించి
నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చేద్దాము. ప్రభు శరీరం వివేచించే కాపాడు తన శిక్షాభిప్రాయాన్ని ప్రార్థిస్తున్నాడు. ఎందువల్ల మీరు అనేక బలహీనను రోగులు ఉన్నారు, చాలా మంది ఎదురుస్తున్నారు. అయితే మనం విమర్శించడం తీర్పు పడకపోతున్నాము. స్తోత్రం పరిశుద్ధ ప్రేమ తండ్రి, నీకే స్తోత్రాలయ్యా. మా ముందుంచిన మీ యొక్క మీరు హెల్ప్ చేసి వాళ్ళు చదువుకుని ప్రార్థన చేసుకొని ఇంత ధైర్యంగా విభాగంలో మమతంగా ప్రసాదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభావ ఆయన యోషిత జెసికాను జ్ఞాపకం చేసుకోయా. రీసెంట్గా 3 days నుంచి ఫ్యామిలీ ప్రోగ్రామ్ చేసుకున్నామని అక్కడ ఉంటున్నామని చెప్పారు తండ్రి. వాళ్ళు చక్కగా పార్టిసిపేషన్ చేయడానికి, అంతేకాదు ఇద్దరు కూడా చక్కగా వాళ్ళ పర్సనల్గా కూడా ప్రార్థన చేసుకోవడానికి మీరు చూపించండి, సహాయం చేయండి. ఈ విధంగా పిల్లలందరినీ మీరు దర్శించండి అయ్యా. వాళ్ళని కూడా అప్పుడప్పుడు ఎక్కువ చేసి చక్కగా ప్రభావ పనులు కూడా అప్పగించడానికి నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఆ విషయంలో కూడా తీసుకుని ప్రార్థన చేస్తున్నాను. అలాగే మన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను. నేను జాన్సీనాడు గారు ఇద్దరి కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కూడా మంచి అలవాటు ఇచ్చారు. సమయం దొరికితే ప్రార్థన చేసుకుని మంచి ప్రోత్సహించావు అయ్యా. అవసరం మందిరాన్ని కూడా వచ్చి చేసుకున్న ప్రభావ వాళ్ళకి మరి ఎప్పుడు ఇస్తానే ఉన్నారు. ఆ విషయంలో మాత్రం వాళ్ళు చక్కగా నడిపింపు దయచేయండి అయ్యా. చక్కగా ఏ విషయంలో సరే మరి ఏదైనా బాగా అనిపిస్తే వెంటనే మీరు చెప్పుకొని ప్రార్థన చేసుకునేటప్పుడు వాళ్ళ ఆరోగ్యాల కోసం ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇంట్లో ఇంకా హెమరాలజిస్ట్లో బాగుపడారు పిల్లలు, వాళ్ళు కూడా ఇంకా తెలుసుకోవాలన్నాను. వాళ్ళు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి. ఇక్కడ వీడియో ఫిల్లాలు తీసుకున్న ప్రభావం న్యాయమైన మరియు భాగరాజు గారు జ్ఞాపకం చేసుకుని వాళ్ళ ఫ్యామిలీతో కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి తల్లిదండ్రులు దర్శించి చక్కగా రోజు ప్రార్థన చేసుకోవడం మంచి అలవాటు అయ్యా. ఇంకా మన చుట్టుపక్కల కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆకర్షించిన అపార్ట్మెంట్స్ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే ఆయన శ్రీను మరియు ప్రశాంతి ధనలక్ష్మి కోసం ప్రార్థన చేస్తున్నాను. ముగ్గురు కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ కుటుంబంలో పెడుతున్న ప్రతి కోడికి మీరు దీవెనకరంగా ఉంచండి, వేలుకరంగా ఉంచండి అయ్యా. అయ్యా వాళ్ళు కావాల్సిన ప్రతిఫలం దయచేయండి ప్రభావ. శ్రీను కూడా ఎక్కడ ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకోవడానికి పెడుతున్న వాక్యాన్ని కూడా చక్కగా వాటిలో నీట్గా వాక్యాన్ని గుర్తుపెట్టుకొని వాటిని ప్రార్థన చేసుకోవడానికి కూడా సహాయం చేయండి. ప్రశాంతి కూడా న్యాయం కోసం బాగా పనులు నేర్పించండి అయ్యా. తండ్రి స్తోత్రాలు కూడా మంచి ఆరోగ్యం తెచ్చింది అయ్యా. అలాగే మరి జైవీ ప్రస్తుతం వరకు ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళలో ప్రతి సమస్య మీకు వస్తున్నాయా అయ్యా. ఫైనాన్షియల్ సర్వీస్ అలాగే ప్రభావం వాళ్ళు ఏ విషయాలు అయితే తలపెడతా ఉన్నారో అవన్నీ సక్సెస్ఫుల్గా నడుచుకోవాలంటే కేవలం ప్రభావం గంటలు ప్రార్థించాలి ప్రభావం. అంటే ప్రభులకు బిడ్డలు నడిపించండి, ఆధ్యాత్మికంగా చక్కగా నడపండి. ఇప్పుడు తన దగ్గర సంస్థలు కూడా ఏ విషయాల్లో బయట కావాలనుకున్నారో ఆ విషయాలు చక్కగా తెలుసుకొని ముందుకు వెళ్తున్నాయి. ఉపయోగించండి. ప్రతిభ జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించండి, చక్కగా నిలబెట్టండి. అలాగే ధనుష్ని జ్ఞాపకం చేసుకుని నేను చక్కగా అప్పగిస్తున్నాను ప్రభావ. దీన్ని సంపూర్ణ చక్కగా జరిగించండి. మీరే మనకి స్వస్థత ప్రార్థిస్తున్నారు ప్రభావ. అలాగే ముఖ్యంగా తండ్రి రవి యోగంలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. ఆ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళు కూడా వాళ్ళ జీవితాల్లో ప్రభావ మంచిగా నదిలో మంచి అవిరామైన సమయంలో అన్యోన్యమైన సహవాసంతో మీతో సహవాసం చేసేటప్పుడు బాగా అందించండి తండ్రి. నువ్వు ఎంతైనా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తూ స్థుతిస్తూ మైపరుచుకుంటూ కీర్తిస్తూ కొట్లాడుతున్నావు ప్రభావ. ఎంతైనా నమ్మకం దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిస్తున్నావు ప్రభావ. చేసుకుంటారు నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా వీళ్ళిద్దరిని జ్ఞాపకం చేసుకొని మీ అభిషేకం తెచ్చే ప్రభావ చక్కగా నడిపించండి, నిలబెట్టండి నాయన. మీ సంపూర్ణ చిత్తులకు అప్పగించాం ప్రభావ. మీరే చూసుకోవాలి ప్రభావ, మీరే సహాయం చేయాలి, మీరే చక్కటి కుటుంబాన్ని నుంచి మనం తీసుకోవాల్సిందిగా వేడుకున్నాం ప్రభావ. కుటుంబం ప్రతి బిడ్డలను దర్శించండి, మీ ఆత్మకాన్ని నడిపించుకొని ప్రార్థిస్తూ నేను ముఖ్యంగా ఇంకా అనేక ఆత్మ కూడా మీరు చక్కగా నడిపించండి. ఎన్ఎస్సీ పరిచయం చక్కగా నేను కనిపించేసి చక్కగా వాళ్ళందరూ కూడా ఆకర్షించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభావ. మీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
వాతావరణాన్ని స్వాధీనం చేసుకోండి. మీ హస్తాలకు అభివృద్ధి మరి ముఖ్యంగా
పిల్లలందరూ కూడా చక్కగా ప్రభా ఇప్పటి నుంచే అయ్యా వాళ్ళ కాలేజెస్ స్కూల్స్ స్టార్ట్ అవుతుండగా ప్రభా వాళ్ళు వెళుతున్న ఆ మార్గంలో తోడుగా ఉండండి. వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుకొని స్టడీస్లో ఉంటూ మీ పేరు తెచ్చేటట్లుగా అందరినీ చక్కగా నిలబెట్టి వాటిని మంచి తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ